హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అతి ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకుంటున్నాం. అదేనండి, మన హెల్త్ గురించి. ఎంతకంటే ఏది ముఖ్యం కాదని నేను అనుకుంటున్నా. సో చాలామంది మన జీవన విధానం విరుద్ధంగా సాగిస్తూ ఉంటారు. అంటే మనం తినే తిండి సమయానికి తినకపోవడం, తిన్న దానిలో కూడా డైట్ అని సగం తిని వదిలేయడం, నాకు రసం ఉంటే చాలు అన్నం అంతా తినేస్తా, లేదా నాకు మజ్జిగ ఉంటే చాలు అన్నం మొత్తం తినేస్తా అని చాలామంది సగం సగం తిల్లు మాత్రమే తింటున్నారు. ఇలా చేయడం వల్ల మన శరీరానికి కావలసిన తగిన పోషకాలు అందకపోవడం వల్ల గుండె, మెదడు లోపాలు, మధుమేహం, మలబద్ధకం, శ్వాస రుగ్మతలు, దగ్గు, రక్తహీనత మరియు అసమర్థత, ఇంకా జుట్టు రాలిపోవడం, చర్మంపై దద్దుర్లు అంటే ఎలర్జీ, దంతాలు నొప్పి, ఇలా చెప్పుకుంటూ పోతూ చాలా ఉన్నాయి. వీటికి కారణం మన శరీరానికి కావలసిన ముఖ్యమైన క్యాలరీలండి. ఇవి అందకపోవడం, వీటి నుండి మనం ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా ఎలా తెలుసుకోవాలి? మన చేతి గోళ్ళ వైపు ఒకసారి చూడండి. ఆ చేతి గోళ్ళు మనకి తెల్లని పొరలా కనిపిస్తుంది కదా, అలా కనిపించినట్లయితే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు. ఈ పిక్చర్ చూసారు కదా, ఒక్కో ఫింగర్ ఒక్కో పార్ట్కి సంబంధించింది. మన పెద్దలు ఊరికే అనలేదండి, నీ చేతిలోనే నీ జీవితం ఉందనేసి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఏ పదార్థాలు ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో తెలుసుకుందాం. ఆల్మండ్స్ అంటే బాదం 579 క్యాలరీస్ 100 గ్రాముల్లో, జీడిపప్పు 553, వేరుశెనగ 567, గోధుమ 327, వాటర్ మిలాన్ సీడ్స్ 560, పిస్తా పప్పు 557 క్యాలరీస్. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని డ్రై ఫ్రూట్స్లో 500కు మించే క్యాలరీస్ అనేవి లభిస్తున్నాయి. మనం తీసుకున్న 6-7 రకాల డ్రై ఫ్రూట్స్ని ప్రతి ఒక్కొక్కటి అరకిలో చొప్పున తీసుకోవాలి. అంటే అన్నీ కలిపి 3 లేదా 3.5 కేజీల 70 రోజులకు సరిపడా ప్రోటీన్ పౌడర్ మనకు ఉంటుందన్నమాట. అంతా ఒక్కసారిగా చేయకుండా ప్రతి ఐటమ్ని 100 గ్రాముల చొప్పున తీసుకొని ఒక ఫ్రై పాన్లో ప్రతిదీ కొంచెం కొంచెం దోరగా ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం 4 ఇలాచీలు అంటే యాలకులు కూడా వేసి పొడి చేసుకుంటే చాలా అద్భుతంగా స్మెల్ అనేది ఉంటుందన్నమాట. ఈ వీడియో అనేది 1 year బ్యాక్ షూట్ చేయడం జరిగింది. నాకు ఈ ప్రోటీన్ వాడిన తర్వాత రిజల్ట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉండటం వలన మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. అప్పటి వీడియో ఇప్పటి వాయిస్తో ఇవ్వడం జరుగుతుంది. మరి నాకు ఎలా పనిచేసింది? నాకు కిందటి సంవత్సరం కరోనా పాజిటివ్ అని రావడం జరిగింది. కరోనా నుండి కోలుకున్నాక చాలా వీక్ అయిపోయానండి. 10 అడుగులు నడిస్తే చాలా ఆవేశం వచ్చేది. ఏం చేయాలనే టైంలో ఇది ట్రై చేశా. వాడిన 10 రోజుల్లోనే రిజల్ట్ కనిపించింది. మరి ఏంటి ఆ రిజల్ట్? ఆవేశం చాలా పూర్తిగా తగ్గింది. నా పనులు నేనైతే సక్రమంగా చేసుకోగలుగుతున్నాను. నేను ఆ టైంలో 59 కేజీల నుండి 69 కేజీల వరకు కేవలం 2 నెలల్లో పెరగడం జరిగింది. అమ్మ బాబోయ్, బరువు పెరిగిపోయా. చాలా భయం వేసింది. ఇంకేం చేయాలి? అప్పుడే ఎండు ఖర్జూరం తెచ్చుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని పొడిగా చేసుకొని అందులో మిక్స్ చేసి తాగడం ప్రారంభించా. జస్ట్ 1 monthలో 5 కేజీస్ తగ్గా. సో నా వెయిట్ ఇప్పుడు వచ్చేసి 64. మీ శరీర ఆకృతి పెరగాలి అంటే, మీ బరువు పెరగాలి అంటే ఆ పద్ధతిని పాటించండి. లేదు బరువు తగ్గించాలి అనుకుంటే ఎండు ఖర్జూరాన్ని అందులో మిక్స్ చేసి పాలలో మిక్స్ చేసి తాగండి. ఇంకా ఖర్జూరం దొరకలేదు అనుకుంటే తేనె, ఒరిజినల్ తేనె ఉంటుంది కదా, తేనె 1 చెంచాడు లేదా 2 చెంచాలు అందులో కలిపి తాగండి. ఏంటి ఏదో తెల్లని పౌడర్ వేసి కలుపుతున్నాడే, మాకు చెప్పకుండా సీక్రెట్గా ఉంచుకుందాం అనుకున్నాడా? అదేమిటి కాదండి, అమూల్ పాల పౌడర్ ఉంటుంది కదా, ఆ పాల పౌడర్ని అందులో మిక్స్ చేసా. ఎందుకంటే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమం ఏదైతే ఉందో అది ఉండలు చుట్టకుండా ఆ పౌడర్ వేస్తే కొంచెం స్మూత్గా ఉంటుందని చెప్పేసి ఆ పౌడర్ వేయడం జరిగింది.
రిజల్ట్ ఎలా ఉందో చెప్పడం కోసం ఇంకో ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నా. 1 ఇయర్ తర్వాత మొన్నటికి మొన్న ఆదివారం చికెన్ అయితే ఫుల్గా తిన్నా. సోమవారం ఇంకేముంది, కడుపులో గడగడలాడుతుంది. ఇంకా వాష్రూమ్కి అనేది 10-15 సార్లు తిరిగేసా. అన్ని సార్లు వాష్రూమ్కి వెళ్ళాను అంటే హాస్పిటల్కి జాయిన్ అవ్వాల్సిందే, బాటిల్స్ ఎక్కించుకోవాల్సిందే. కానీ ఎఫెక్టివ్గా నిలబడి మరుసటి రోజు డ్యూటీకి వెళ్ళి కూడా 10 గంటలు నిలబడి డ్యూటీలో ఉన్నాను అంటే ఎంత ఎఫెక్టివ్గా ఇది పనిచేసింది అని చెప్పడానికి మాత్రమే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ప్రోటీన్ పౌడర్ని వాడండి. ఇప్పుడు వచ్చే కరోనా వ్యాధిని కూడా జయించండి. ప్లీజ్ వాచ్ అండ్ షేర్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అమృతం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇది తాగిన తర్వాత అమృతం అంటే ఇలాగే ఉంటుందని అప్పుడు అర్థమైంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ధన్యవాదాలు.